ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త వినుతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ గంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం శిరస్యాం వందే ముకుంద ప్రియాం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతియే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహ. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఏ పని మొదలెట్టినా వాడికి ఆగిపోతుంది అని అన్నారు. అంటే అసలు ఆగిపోవడానికి కారణం ఏంటి అనేది మనం పూర్వం నుంచి కూడా చూసుకున్నట్టయితే ఏది లేని లోటు వల్ల ఆగిపోతుంది అనేది పూర్వంలోనే మనకి స్కందపురాణంలో చెప్పబడింది. ఏం చేయడంటే అలాగా మనకి ఈ దేవతలు రాక్షసులు కలిపి క్షీర సముద్ర మథనం చేసి అమృతాన్ని బయటికి తీద్దాం అనుకున్నారటండి. అమృతం బయటికి తీద్దాం అనుకుంటే వీళ్ళు తలిచిందే తడువు, వాళ్ళకు రూల్స్ ఏమి లేవు కదా, ఇద్దరు కలిసారు కదా, రెండు పార్టీలు కలిసిపోయినాయి. ఇంకా సంతోషంతో ప్రారంభించేశారు, సముద్ర మథనం ప్రారంభించారు. ఈ ప్రారంభించేటప్పటికి దేనికోసం? అమృతం కోసం ప్రారంభించారు. ఈ అమృతం రాకపోగా అమృత మథనం చేసినప్పటికి ఒక గరళం, ఒక పెద్ద విషం పుట్టిందటండి. వాడేమో అమృతం వస్తుందేమో అని ప్రారంభించాడు పని. అమృతం రాకపోయింది, పేడైపోయింది. అమృతం రాకపోగా ఒక గరణం విషం బయలుదేరండి. ఈ విషాన్ని బయట పెడితే ఎలాగా? ఇది చాలా ప్రమాదం కదండి. అంచేత కారణం ఏంటి? ఇలా విషం బయలుదేరడానికి కారణం ఏంటి? ఈ విషయాన్ని ఎవరు మింగారు? మన అందరికీ తెలుస్తుంది కదా, ఈశ్వరుడు కంఠమందు ఇవాళ కూడా ఆపుకున్నాడు అంటున్నాడు. అలాగా అంటే కారణం ఏంటి? అప్పుడు కూడా దేవతలు రాక్షసులు కూడా ఏం చేయలేదు. ఏం చేయని వలనే అది గరళం పుట్టింది అనేది రీసెర్చ్ చేసినట్టయితే వీళ్ళు వినాయకుడిని ప్రార్థించకుండా పని ప్రారంభించారు. అహంభావం చేత తడిసిందే నడువని మొదలెట్టేశారు. అంచేత ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకు పని ఆగిపోతుందంటే, పని ఆగిపోయిందంటే మనం ఎంతటి వాళ్ళం అంటే మనకి ఇండైరెక్ట్గా తెలుస్తుంది కదా. మనకు పని ఆగిపోతుందంటే వినాయకుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకి కలగట్లేదు. అంచేత ఆయన్ని ప్రార్థించాలి అంతే. ఎందుకంటే సింపుల్గా దొరుకుతుంది కదా. అంచేత మనం ఏదో పెద్ద పెద్ద మంత్రాలు చేయక్కలేకుండా ఈ ఆటోమేటిక్గా పని అవ్వడం కోసం లోపల ఒక చిన్న యంత్రం విఘ్ననాశన యంత్రం వేసుకుని అప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది కదా. అప్పుడు మళ్ళీ కొంచెం శుభముహూర్తం చూసుకుని అప్పుడు మళ్ళీ ప్రారంభించేటప్పుడు మళ్ళీ శుభముహూర్తం చూసుకుని ఒక మంచి రోజు చూసుకుని వినాయకుడు విఘ్న వినాశన యంత్రం వేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ప్రారంభించినట్టయితే ఈ గణపతికి ప్రారంభించి కాస్త ముడుపు అంటారండి మన వాళ్ళు, ముడుపు అంటారు. ఈ కార్యం అయిపోయినట్టయితే నీకు ఉండ్రాళ్ళు పోసి నివేదన పెడతాను అంటారు. మనకు ఇప్పుడు కూడా ఉంటుంది. ఏదో పెళ్లి ప్రారంభించేటప్పుడు, పెళ్లి పనులు ప్రారంభించేటప్పుడు కూడా ముందు వినాయకుడికి మీది కడతారు. ఏదో ఉపనయనానికైనా సరే మీది కడతారు, ఇల్లు కట్టుకున్నా మీది కడతారు. అలా వీడు ముందు కట్టుకోవాలి, వినాయకుడికి ప్రామిస్ చేయాలి. అయినా నాకు ఈ పని చేసి పెట్టినైతే నీకు ఏదో నా భక్తి కొలిది చేసుకుంటానని వీడు చెప్పుకోవాలి. అలా చెప్పుకోకుండా వీడు ప్రారంభించాడు కనుక వాళ్ళు మళ్ళీ ఇప్పుడు శుభముహూర్తాన్ని మంచి టైంలో ఏదో అష్టమనవములు అమావాస్య కాకుండా, ఏదో అమావాస్య మంచి రోజు కాదని కాదు, ఏదో కొన్ని ప్రాంతాలను బట్టి అది వాడుకలో ఉందనుకోండి. ఏదో తమిళనాడులో అయితే ఆ పెళ్ళిళ్ళే చేస్తారు. అంచేత ఆ గొడవ కాదు, ఒక మంచి టైంలో మంచి ప్రారంభించి ఒక చేసినట్టయితే విఘ్న వినాశన యంత్రం ఏమీ లేదు. సింపుల్గా ఇలా ఈ చిత్రాస్త్రం గీసి గమ్ అంతే అండి, ఇంకేం లేదు. గమ్ అనేది ప్రాణబీజం, పేర్లోనే ఉంది కదా ప్రాణబీజం. గమ్ అనేది ఒక ప్రతి దేవతకి ప్రాణబీజం అనేది ఉంటుంది. శాలిగ్రామాల్లో కూడా అంతే, జీవంగల శాలిగ్రామాలు అంటారు. దీంట్లో ఆటోమేటిక్గా ప్రాణం ఉంటుంది. ఓ ఫటానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఆల్రెడీ ప్రాణం ఉంది. ఈ ప్రాణబీజం ఇలాగ 4 పక్కల గమ్ అనేది ప్రాణబీజం, గణపతికి ప్రాణబీజం. ఆయన అనుగ్రహం లేదన్నాను కదా. ఇక్కడ ఈ 4 పక్కల కొంచెం గంధం కుంకుమ పెట్టి, మధ్యలో గంధం కుంకుమ పెట్టి ఒక పటం కింద, దేవుడి పటం కింద పెట్టి 1 కేజీ బియ్యం పోసి కొంచెం పెసరపప్పు శనగపప్పు వేసి, ఏమండి పూర్వకాలంలో రూపాయి పావలా ఉండేది, ఇప్పుడు రూపాయి పావలాలు లేవు కదా, ఓ 11 రూపాయలు ఎంతో పెట్టి, నా పని ఆగిపోతుంది, కాస్త రాకుండా చెడ్డపు రాకుండా నువ్వు అడ్డేయి, నీ తొండం వేసి అడ్డేసినట్టయితే ఆటోమేటిక్గా నా పనులు అయిపోతే నేను వెంటనే ఈ పని నీ కాస్త ఉండ్రాలు పోసి నివేదన పెట్టుకుంటాను. 1 కేజీ బియ్యం ఎక్కువద్దు, 1 కేజీ బియ్యం పోసి నివేదన పెట్టుకుంటాను అన్నట్టయితే
ఆటోమేటిక్గా మన పని ఈ తర్వాత ఏంటంటే ఈ పని అయ్యేదాకా వీడు రోజు కూడా ఓం గం గణపతయే నమః అని వాడి పని క్లియర్ అయ్యేదాకా ఆటోమేటిక్గా ఓ 40 రోజులు 30 రోజులని కాదు 4 రోజులు కావచ్చు వాడి పని స్టార్ట్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి. వాడు మళ్ళీ గృహప్రవేశం చేసుకోవాలి కదండి. ఇల్లు సగంలో ఆగిపోయింది అనుకుందాం కాసేపు, ఆ ఇల్లు సగంలో ఆగిపోయింది కనుక ఇల్లు కంప్లీట్ అయ్యి వాడు మళ్ళీ దావత్ చేసుకోవాలి ఇంట్లో. ఆ దావత్ చేసేదాకా కూడా ఈ యంత్రాన్ని అలాగే ఉంచాలి, ఆ మూటను అలాగే ఉంచాలి. ఉంచి ఆటోమేటిక్గా గం గణపతి ఏ నమః అని సర్వకాల సర్వావస్థల యందు చేసినట్టయితే ఆటోమేటిక్గా పరిగెడుతుంది అనమాట. సిమెంట్ అరువు తోలుతారు, వీడి దగ్గర డబ్బు లేకపోయినా సిమెంటు ఇనుము అరువు తోలి వీడి పని క్లియర్ అయిపోతుంది. తర్వాత అప్పుల బాధ తర్వాత తీర్చుకుందాం, దానికి మళ్ళీ వేరే చూసుకుందాం. ముందైతే లేకపోతే సగం ఆగిపోతే చుట్టాల్లోనూ ఎరుగున్న ఫ్రెండ్స్లోనూ ఏంటి సగం ఆగిపోయిందని అందరూ అడుగుతారు కదా, వీళ్ళకి సమాధానాలు చెప్పలేక బాధపడాలి. అంచేత ఈ పని క్లియర్ అయిపోతుంది. మనకు కూడా మామూలుగా మీరు చూస్తుంటారు 16 రోజుల పండుగని, పెళ్ళి అయిపోయి కూడా 16 రోజుల పండుగ. ఆ 16 రోజుల పండుగ నాడు ఏం చేస్తారు? ఇదే వినాయకుడికి నివేదన పెట్టి ఉండ్రాలు నివేదన పెట్టి వీళ్ళే నలుగురు, ఆయన ఏం తిండ కదండి, మనమే తింటాం. ఆయనకి నైవేద్యం ఇది వండుకున్నాను, ఆయన నైవేద్యం అంటే ఇది వండుకున్నాను ఆయనకు ఒకసారి చెప్పి మనం తింటాం. ఆ ఉండ్రాలు నివేదన పెట్టినట్టయితే ఆటోమేటిక్గా మన పని సులువుగా క్లియర్ అయిపోతుంది. ఈ మంత్రం మాత్రం జపం చేసుకుంటూ ఉండాలి.